రైట్ మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం అంటే అహంకారం కాదు, ప్రజలకు సేవ చేయటమే అని నిరూపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. 74 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఆయన ప్రజా దర్బార్ 5 ఏళ్లుగా అన్యాయానికి గురైన సామాన్యులకు భరోసా ఇస్తోంది. పుట్టపర్తిలో జరిగిన ప్రజా దర్బార్లో వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి భూములు లాక్కున్నారంటూ బాధితులు కన్నీళ్లతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి వినతులు ఓపికగా విన్న మంత్రి నారా లోకేష్ అక్కడికక్కడే అధికారులకు సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఇది మారుతున్న ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమనే చర్చ జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్కి అయితే స్పందన బాగా వస్తుంది. దాదాపు 74 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్లో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బంది అవ్వచ్చు, వైసీపీ నాయకులు పెట్టినటువంటి అక్రమ కేసులతోటి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా నారా లోకేష్ ప్రజా దర్బార్లో విన్నవించుకున్నారు. వెంటనే నారా లోకేష్ నిర్వహించినటువంటి ప్రజా దర్బార్లో ఆ సమస్యలు పరిష్కరించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిన్న పుట్టపర్తిలో ఏదైతే ప్రజా దర్బార్ ఉందో అది 74వ రోజు ప్రజా దర్బార్. దీనికి పెద్ద ఎత్తున అయితే అక్కడ సమస్యలు ఉన్నాయంటూ కూడా ప్రజలంతా కూడా ఆ ప్రజా దర్బార్కి అయితే వెల్లువెత్తారు. దీంట్లో ప్రధానంగా వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా అడిగి తెలుసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన అక్కడే పరిష్కరించాలంటూ అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సమస్యలన్నీ కూడా త్వరితగతిన అయితే పరిష్కారం అవుతున్నాయంటూ కూడా ప్రజలైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఈ నాయకులంతా కూడా అక్రమ కేసులు బనాయించి అన్నిటినీ కూడా ఆక్రమించుకొని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే అక్కడికి వారు ఫిర్యాదు చేసేందుకైతే చేరుకొని వారంతా కూడా మంత్రి నారా లోకేష్ వద్ద అయితే వారి గోడును వెళ్ళబోసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంట్లో వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ సమస్యలు, అదేవిధంగా ఆస్తి తగాదాలు, వీటితో పాటు ఏవైతే ఉన్నాయో అక్రమ కేసులు గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో పార్టీ పరంగా చూసుకున్నట్లయితే టీడీపీకి సహకరించిన వారిపైన కూడా అక్రమ కేసులు ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానిక క్యాడర్ అయితే ఏదైతే ఉందో ఈ క్యాడర్ అందరి మీద కూడా అక్రమ కేసులు, అదేవిధంగా వారి ఆస్తులన్నిటిని కూడా ధ్వంసం చేయటం, ఆస్తులన్నిటి కూడా లాక్కోవటం, వారందరిపై అక్రమ కేసులు బనాయించి వారినంతా కూడా క్షేత్రస్థాయిలో మరింత ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా వాళ్ళంతా కూడా తమ గోడు ఏదైతే ఉందో అది మంత్రి నారా లోకేష్ వద్ద అయితే వెళ్ళబోసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటి కూడా తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులకు, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో పాటు జిల్లా స్థాయి, ఉన్నత స్థాయి అధికారులకు ఈ సమాచారాన్ని వెంటనే పంపించి వారిని ఆ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పనైతే వారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 74 రోజుల పాటు నిర్విరామంగా ఏదైతే ఉందో ప్రజా దర్బార్, ఈ ప్రజా దర్బార్లో వేల ఫిర్యాదులు, లక్షల ఫిర్యాదులు చేరుకున్న పరిస్థితి. వాటన్నిటిని కూడా త్వరితగతిన లీగల్గా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కొంత సమయం తీసుకున్నప్పటికీ అప్పటికప్పుడు పరిష్కరించాల్సిన రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, ఇంకా ఇతర శాఖలకు సంబంధించిన పోలీసు శాఖకు సంబంధించినవి కానీ ఎమ్మటే అప్పటికప్పుడే పరిష్కరించి వాటన్నిటినీ కూడా సత్వరమే తగిన చర్యలు చేపట్టాలంటూ అధికారులకైతే ఆదేశాలు ఇచ్చి ఇటు క్యాడర్కి అటు ప్రజలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు తమ సమస్యలను వింటూ క్షేత్రస్థాయిలో వాటన్నిటికీ పరిష్కార మార్గమే ధ్యేయంగా ప్రజా దర్బార్ అయితే ముందుకు వెళ్తుంది. ఈ ప్రజా దర్బార్ వేదిక ఎక్కడ జరిగినా కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ అనేది వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెట్టినా కూడా ప్రజలందరూ కూడా క్యూ లైన్లు బార్లు కడుతున్న పరిస్థితి.
తమ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మంత్రి లోకేష్ వద్ద అయితేనే త్వరితగతిన అయితే పరిష్కారం అవుతుంది, వీటన్నిటికీ సమాధానం అక్కడే దొరుకుతుందంటూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడ ప్రజా దర్బారు పెడితే అక్కడికి ప్రజలంతా చేరుకోవటం, అక్కడ సమస్యలను వెంటనే మంత్రి నారా లోకేష్ సావధానంగా వినటం, ఆప్యాయంగా వారందరినీ దగ్గరకు తీసుకోవటం, ఇవన్నీ చేసి వెంటనే సమస్యలు అయితే పరిష్కరించే దిశగా అయితే మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ వేదికగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.